గాంధారి మైసమ్మ బోనాల జాతరకి అయితే భక్తులు కూడా భారీగా తరలివచ్చి కూడా అమ్మవారిని దర్శించుకుంటా ఉన్నారు. ఏదైతే ఆషాఢ మాసం చివరి ఆదివారం కావడంతో కూడా భారీగా కూడా భక్తులు బోనాలతో అమ్మవారికి మొక్కులు సమర్పించినటువంటి పరిస్థితుల్లో దీనికి సంబంధించి మనం ఆలయ ప్రాంగణంలో ఇక్కడ మనం చూడవచ్చు. భారీగా కూడా భక్తులు అయితే బోనాలతో పాటు అమ్మవారి దర్శనానికి అయితే క్యూ కట్టినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. దీనికి సంబంధించి కూడా భారీగా కూడా భక్తులు ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మొత్తం కూడా దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది భక్తులు ఉన్నారు. భక్తులకు సంబంధించి కూడా చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పటి నుంచి వస్తున్నారు? గోదావరి కాడ నుండి వచ్చినాం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 20 సంవత్సరాలు. మంచిర్యాల మాది 20 సంవత్సరాల నుండి వస్తాను. మాకు మంచిగా అనిపిస్తుంది. అనుకునే అయితే ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లకు సంబంధించి? అన్ని బాగా చేస్తాను. మేము 9 సంవత్సరాల నుండి వస్తున్నాం. ఇక్కడ అమ్మవారు చాలా మహిమ గలది. అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. మా కుటుంబం ఎప్పుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండడానికి నాకు ఈ అమ్మవారి కారణం. మేము కారు కొనుక్కోవాలనుకున్నా కారు కొనుక్కున్నా. ప్రతి సంవత్సరం అదే కారులో వచ్చి ఇక్కడ పూజకు అమ్మవారికి ఒడిబియ్యము చీరే సారాలు సమర్పించుకుంటా. నేను అనుకునే అయితే చాలా వరకు నెరవేరింది. అమ్మవారు మాత్రం చాలా మహిమగలది. దీనికి సంబంధించి కూడా మన దగ్గర మరికొంతమంది భక్తులు ఉన్నారు. దీనికి సంబంధించి కూడా మన దగ్గర భద్రతకు సంబంధించి కూడా ఎటువంటి ఏర్పాట్లు చేసిన విషయాలు తెలుసుకోవడానికి బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ఎటువంటి ఏర్పాట్లు చేసింది సార్? ఇక్కడ గాంధారి మైసమ్మ ఆషాఢంలో చివరి ఆదివారమైనటువంటి గాంధారి మైసమ్మ టెంపుల్కి భక్తులు చాలా భక్తి శ్రద్ధలతోటి చాలా సెంటిమెంట్గా వస్తారు. ఇక్కడ ఆచారం అది. సో అదేవిధంగా ఉదయం 4 గంటల నుంచి కూడా భక్తులు చాలామంది ఇక్కడికి దర్శనానికి వస్తున్నారు. దాదాపు ఇప్పటి వరకు 40-50 వేల మంది వరకు దర్శనం చేసుకున్నట్టు అంచనా ఉంది. అదేవిధంగా ఈరోజు బోనాలకు కూడా దాదాపు ఒక 300 నుంచి 400 బోనాలు కూడా ఎత్తుకొని వచ్చారు. దానికి కూడా సపరేట్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సో క్యూ లైన్లకు కూడా ఇక్కడ ఎలాంటి అవాంతరాలు జరగకుండా, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మా సిపి గారి ఆదేశాల మేరకు, డీసీపీ గారి ఆదేశాల మేరకు మేము గత 3 రోజుల నుంచి ఇక్కడ అన్ని అరేంజ్మెంట్ జరిగింది. సో మా డివిజన్ సంబంధించినటువంటి ఒక 12 మంది ఎస్ఐలు, ఒక 4 సిఏలు, పక్క డివిజన్ నుంచి కొంత ఫోర్స్ వచ్చిన, అదేవిధంగా లోకల్ సిఏ, లోకల్ ఎస్ఐ అయినటువంటి రమేష్, శ్రీధర్ వీళ్ళ ఆధ్వర్యంలో, ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ అన్ని ఒక 3-4 రోజుల నుంచి అన్ని అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మేము దాదాపు 250 మంది సిబ్బంది ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. సో మార్నింగ్ నుండి భక్తుల దర్శనానికి కానీ, అదేవిధంగా బోనాలకు కానీ, అదేవిధంగా ట్రాఫిక్ విషయంలో కానీ, అదేవిధంగా పార్కింగ్ విషయంలో కానీ, అదేవిధంగా భక్తులు వాళ్ళ యొక్క పూజలు వాహనాలు తీసుకొచ్చి పూజ చేసుకునే విషయంలో కానీ అన్ని వర్గాల వరకు, అన్ని రకం భక్తులకు ఇక్కడ అన్ని సౌకర్యాలు ఎలాంటి అంతరాయం జరగకుండా మేము అంతా చేస్తున్నాం. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు. భక్తులు క్షేమంగా వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్తున్నారు. థ్యాంక్ యూ సార్. దీనికి సంబంధించి కూడా మన దగ్గర ఆలయ చైర్మన్ ఉన్నారు. నిజంగా ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, ఎటువంటి భక్తులు వచ్చినా తెలుసు. బ్రదర్ చెప్పండి, ఎటువంటి ఏర్పాట్లు చేసిన ఇప్పటివరకు ఎంతమంది భక్తులు దర్శనం చేసుకుని, ఎంతమందికి భక్తులు దర్శనం చేసుకునే అవకాశం ఉంది? ఈ సంవత్సరం మన గాంధారి మైసమ్మ దగ్గర ఈ ఆషాఢ మాసాల బోనాల సందర్భంగా సుమారు 150,000 నుంచి 2 లక్షల వరకు ఇక్కడ జనం అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఈ జాతరను ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసిన భక్తులకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ భక్తుల సౌకర్యార్థం మంచినీటి కానీ, పారిశుద్ధ్యం కానీ ఎలాంటి ఇబ్బందులు గురి కాకుండా మేము ప్రతి ఒక్క ఏర్పాట్లు చేశాము. క్యూ లైన్లు కానీ, ఇక్కడ టెంట్ హౌస్ కానీ, వాటర్ మంచినీటి వసతి కానీ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినాం కమిటీ ద్వారా. మరియు ఇక్కడ మాకు ఈ బందోబస్తుకు పోలీస్ శాఖ వారు మా ఏంటంటే ఉండి గత వారం 10-15 రోజుల నుంచి మా ఎంబడి ఉండి ఈ క్యూ లైన్ కట్టడం కానీ, మాకు డైరెక్షన్ ఇవ్వడం కానీ, నో పార్కింగ్ కానీ, పార్కింగ్ ఏరియా కానీ, పూజ చేసే విధానం కానీ ప్రతి ఒక్కటి మాకు దగ్గరుండి సహకరించిన పోలీస్ శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆ రకంగానే మన మున్సిపల్ శాఖ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ మన గుడి ఫారెస్ట్ ఆవరణలో ఉంది కాబట్టి వారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకా మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులు, పాత్రికేయులు, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, ప్రతి ఒక్క మీడియా మిత్రులందరికీ మేము పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ జాతరను ఇంత పెద్ద విజయవంతం చేసిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి సగర్వంగా అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మా ఆలయ కమిటీ ద్వారా కోరుతున్నాం. ఇప్పటివరకు ఎంతమంది భక్తులు వచ్చారు, ఇంకెంతమంది రావడానికి అవకాశం ఉంటుంది? సుమారు ఇప్పటికీ 1,00,000 నుంచి 1,50,000 మంది జనం వచ్చిందని చెప్పి అనుకుంటున్నాము. ఇంకో 50,000 మంది వరకు దర్శనం చేసుకుంటారు కావచ్చు అని చెప్పేసి మా కమిటీ ద్వారా అంచనా వేస్తున్నాము. వారికి తగ్గట్టుగానే ఏర్పాటు కూడా చేశాము. ఏదైతే భక్తులతో పాటు అదేవిధంగా ఆలయ చైర్మన్, అదేవిధంగా పోలీసులు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి. మా ఊరి భారతిగా కూడా ఇప్పటికే కూడా పూర్తిగా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, ముఖ్యంగా కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తారు. మంచినీటి కావచ్చు, క్యూ లైన్లకు సంబంధించి కావచ్చు, అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తారు. ముఖ్యంగా కూడా ఏదైతే ఇప్పటికే 1,00,000 పైచీలకు ఏదైతే భక్తులు అయితే అమ్మవారిని దర్శించుకున్నారు, ఇంకా కూడా 50 నుంచి
70,000 వరకు కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉన్నట్టు కూడా ఆలయ కమిటీ సభ్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా కూడా జాతీయ రహదారి పక్కనే ఉన్న నేపథ్యంలో కూడా 200 మంది పోలీసులతో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినాం. పబ్లిక్ భక్తులకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ఇటు ఏదైతే ఆలయ చైర్మన్తో పాటు అదేవిధంగా ఆలయ సిబ్బంది చైర్మన్తో పాటు పోలీసులు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే కొనసాగుతూ ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్ తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.